ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనము. కయీను పేరు ఒక హెచ్చరికగా ఉంటుంది. మనము కయీను ఇంటివారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను అని శిష్యుడైన యోహాను హెచ్చరించాడు. హేబేలు పేరు కూడా నివసిస్తుంది, కానీ నాటకీయంగా భిన్నమైన రీతిలో విశ్వాసాన్ని బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను అని హెబ్రీయుల రాత చెప్పాడు. హేబేలు ఇంకా మాట్లాడుతున్నాడు. చాలా కాలంగా మర్చిపోయిన బానిసల ఎముకలు కూడా అలానే ఉంటాయి. అటువంటి బాధితులందరినీ మనం గుర్తుపెట్టుకోవడం మరియు అణచివేతను ఎక్కడ చూసినా వ్యతిరేకించడం మంచిది. దేవుడు అన్ని చూస్తాడు. ఆయన న్యాయం గెలుస్తుంది. ప్రార్థన. ప్రియమైన తండ్రి, నీవు చూచుచున్న దేవుడు, అణచివేత జరిగినప్పుడు దానిని చూడడానికి మాకు సహాయం చేయండి మరియు దానిని ఎదుర్కోవడానికి మేము ఏమి చేయగలమో మాకు చూపండి. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.